ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని తెలుగు వ్యాపారవేత్తలు నవయువ తెలుగు ఔత్సాహిక వ్యాపారవేత్తల హర్షధ్వానాల మధ్య ముఖ్య ప్రసంగానికి ఆహ్వానిస్తున్నాము. తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు ప్రత్యేకంగా ఎన్ఆర్ఐస్ అందరూ వచ్చారు, కానీ ఇందులో మెజారిటీ నా లెక్క ప్రకారం 100% ఎన్ఆర్ఐ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే. ఆ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఎక్కువ వచ్చారు. వాళ్ళందరికీ కూడా అభినందనలు. ఇప్పుడే ముగ్గురి స్పీచెస్ విన్నారు మీరు. నేను అందుకనే ఎనర్జెటిక్గా ఉండాలంటే యంగ్స్టర్స్ రావాలని మొట్టమొదటిసారిగా రాజకీయాల్లో పెద్ద ఎత్తున మార్పులు తీసుకొచ్చాను. దానికి నిదర్శనం స్టేజ్ పైన ఉండే వీళ్ళు ముగ్గురు ఒక ఎగ్జాంపుల్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక చిన్న వయసు, అవకాశాలు ఇస్తే అందిపుచ్చుకునే స్ఫూర్తి. ఇక్కడ మీరందరినీ చూసినప్పుడు ఉదయం నుంచి మాట్లాడుతున్నా ఎవరెవరు ఎక్కడెక్కడ నుంచి వచ్చారని. దగ్గర 12 దేశాలు ఇచ్చారు, ఇంకా ఎక్కువ ఉంటాయి, కానీ ఇక్కడ ఉండేవాళ్ళు 12 దేశాలు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో జిల్లాల మరిగా మీరు ఈ దేశాల్లో ఉన్నారు. యూకే నుంచి వచ్చారు. చేలు పైకెత్తండి. యూకే వాళ్ళందరూ చేలు పైకెత్తండి. ఓకే, వెరీ గుడ్. స్విట్జర్లాండ్, ఎక్కడైతే ఉన్నాం ఇక్కడే. ఒకప్పుడు నేను ఎయిర్పోర్ట్కి వస్తే ఎవరు కనపడేవాళ్ళు కాదు, ఒక్కరు కూడా ఉండేవాళ్ళు కాదు. కాదమ్మా, బిగినింగ్లో మీరు ఎవరు లేరు, 95లో ఎవరు లేరు ఇక్కడ. తర్వాత వచ్చారు మీరంతా. అప్పట్లో ఇక్కడ ఎవరూ లేరు. యూరోప్లో అసలు తెలుగు వాళ్ళే ఉండేవాళ్ళు కాదు, ఇండియన్స్ కూడా లేరు. అప్పట్లో యూరోప్ కూడా ఇండియన్స్ని అలో చేసేవాళ్ళు కూడా కాదు, కన్జర్వేటివ్గా ఉండేవాళ్ళు. ఇప్పుడిప్పుడు లిబరలైజ్ అయ్యారు. అందుకే అందరూ మన వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడికి వెళ్ళిపోతారు. అప్పుడు నేరుగా అమెరికాకి వెళ్ళిపోయారు. ఇప్పుడు అమెరికా నుంచి చూస్తే ఇప్పుడే ఒక మిత్రుడు మాట్లాడాడు, చాలా బాగా చెప్పాడు. బోలెడన్ని అవకాశాలు ఉన్నాయి యూరోప్లో. ఇది ప్రారంభం మాత్రం. మీరు ఊహించనటువంటి అవకాశాలు ఇండియన్స్కి ప్రపంచం మొత్తం వస్తాయి. ప్రత్యేకంగా తెలుగు వాళ్ళు అందరిలో అగ్రస్థానంలో ఉంటారు, దానికి అనుమానమే లేదు మీకు. అయితే అప్పుడప్పుడు నేను మాట్లాడినప్పుడు అనిపిస్తుంది మీకు, ఈయన ఇట్లే మాట్లాడతాడులే, మనం చేసేది ఏముంది, వచ్చాం, విన్నాం, వెళ్ళిపోయి పడుకుందాం అనుకుంటారు. అది కాదు. ఒక పట్టుదలతో మీరు చేయగలిగితే, ఈరోజు నేను ఇదైనా ఒకసారి మాట్లాడతాను. జర్మనీ నుంచి వచ్చారు. చేలిపోతాను. జర్మనీ ఒకప్పుడు మోస్ట్ అడ్వాన్స్డ్ కంట్రీ, ఇప్పుడు కూడా, రేపు కూడా టెక్నాలజీలో. కానీ యూరోప్ మొత్తం ఏజింగ్ ప్రాబ్లంతో మీకు ఎక్కువ అవకాశాలు వచ్చే పరిస్థితికి వచ్చాయి. ఇటలీ, చేలిపేగతని ఇటలీ నుంచి ఎవరు వచ్చారు? కొంతమంది వచ్చారు. నార్వే నుంచి వచ్చిన వాళ్ళు చేలిపేగెత్తండి, మార్నింగ్ కనపడ్డారు. స్వీడన్, పోలాండ్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, ఐర్లాండ్, బెల్జియం, ఆస్ట్రియా, No.
లేకపోతే చాలా కొరతగా ఉంటుంది. నేను అదే అన్నాను. ఇప్పుడు ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల్లో తెలుగు ఫుట్ ప్రింట్ ఉండాలి. అన్ని దేశాల్లో తెలుగు వాళ్ళు ఉంటారు, ఇండియన్స్ ఉంటారు. అది సాధ్యం. ముందు ఆ విశ్వాసం మీకు వస్తే ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా జయప్రదం అవుతుంది. ఇప్పుడే మన వాళ్ళందరూ మాట్లాడినట్టు నా జీవితంలో ఇన్ని దేశాల్లో మీరున్నారని కూడా ఊహించలేదు. నేను మీరు వెళ్తారని కూడా ఊహించలేదు. చెప్పాను చాలాసార్లు, ఎప్పుడు మాట్లాడినా చెప్తూనే ఉంటాను. కానీ దాన్ని అందిపుచ్చుకొని మీరు ఇన్ని దేశాలకు పోతే ఫస్ట్ టైం నేను జైల్లో ఉన్నప్పుడు ఎక్కడెక్కడి నుంచో మీరు డెమాన్స్ట్రేషన్లు చేస్తూ ఉంటే ఇన్ని దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారా అని నాకే ఆశ్చర్యం కలిగే పరిస్థితి వచ్చింది. అది 1-2 రోజులు జైలా మీరు. నేను జైల్లో ఉన్న 53 రోజులు నిరంతరం మీరు ఉద్యమాలు చేశారు. దీనికి నా జీవితాంతం నేను అనుకున్నాను. కొంతమంది చనిపోయినా గుర్తుంటారు, కానీ నేను బ్రతుకున్నగానే గుర్తుపెట్టుకున్నారంటే నా జీవితంలో మర్చిపోలేను. అక్కడి నుంచి ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల్లో కూడా చాలా సమర్థవంతంగా మేము ఆలోచించాం. రాష్ట్ర భవిష్యత్తు ఒక పక్క, రాజకీయాల్లో ఉండదగ్గ వ్యక్తి కాని వ్యక్తి ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉంటే ఏం జరిగిందో మనం చూసాం. అందుకని అందరం కలవాలనుకున్నాం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి పోటీ చేశాం. పోటీ చేస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది. ప్రపంచంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చారు మీరు, నెలలు తరబడి అక్కడే ఉన్నారు. ఒక్కొక్కరు మీకు ఎంత శక్తి ఉంటే అంత డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలిపించారంటే ఇది మా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేని సంఘటన. ఇది అప్పుడప్పుడు చరిత్రలో అనుకుంటాం, కానీ ఇంత స్ఫూర్తిదాయకమైనటువంటి జాతి ఉండడం, నేను ఆ జాతిలో పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నా. అందుకే మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ జన్మ అనేది ఉంటే మళ్ళా తెలుగు జాతిలోనే పుట్టాలని చెప్పి భగవంతుని కోరుకుంటున్నా. ఇంకొక విషయం మీరు చూస్తే, చాలా దేశాలు చరిత్రలో చాలామంది నాయకులు పౌరుల్ని తయారు చేయడంలో వాళ్ళు ఒక బాధ్యత తీసుకొని చేశారు. ఒక సింగపూర్ని ఒక ఫిషర్మెన్ విలేజ్ని ఈరోజు మోస్ట్ లివబులే కాకుండా మోస్ట్ అడ్వాన్స్డ్ దేశంగా తయారు చేశారు. ఒక పబ్లిక్ పాలసీలో ఆనాటి పాలకులు లీ కువాన్ యూ. ఇలాంటి అన్ని దేశాల్లో కూడా మనం చూస్తే ఇదే చరిత్ర మనకు గుర్తొస్తుంది. చరిత్ర అంతా నేను అందుకే 95లో ముఖ్యమంత్రి అయినప్పుడు ఆలోచించాను. మన రాష్ట్రం అంతా ఆంధ్రప్రదేశ్ అంటే వ్యవసాయం, అక్కడికక్కడే వ్యవసాయం చేసుకుంటూ అదే పనుల్లో ఉండేవాళ్ళం. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీలో కూడా ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే ఎప్పటికప్పుడు మీలో కూడా ఒక ఆలోచన విధానం రావాలి, చైతన్యవంతులు కావాలని చెప్తున్నాను. 91లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. నేను 95లో ముఖ్యమంత్రి అయ్యాను. 93 ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది. ఎవ్వరూ చేయని సాహసాలు నేను చేశాను. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిగా 2nd జనరేషన్ రిఫార్మ్స్ నేను ప్రారంభించాను. అక్కడి నుంచి ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. ఐటీ అంటే ఎవరికి అర్థం కానప్పుడు ఐటీని గురించి మాట్లాడమే కాకుండా ఊరూరులో పోయి చెప్పా, మీ పిల్లలకు డబ్బులు ఇవ్వడం కాదు కావాల్సింది, మీ పిల్లలు ప్రయోజకులు కావాలంటే బాగా చదివించండి, మీరిచ్చే 100 ఎకరాలు 50 ఎకరాలు ₹1,00,00,000 లెక్క కాదు, కొన్ని వేల కోట్లు సంపాదించే తెలివితేటలు వస్తాయి వీళ్ళకని చెప్పి ఆ రోజు చెప్పాను. చాలా మంది మీరు చూస్తే చరిత్రలో
విలేజ్ నుంచి మండలానికో టౌన్కి వెళ్ళిపోయి పిల్లల్ని చదివించడానికి కాపురాలు పెట్టారు. అంటే నా మాట మీద నమ్మారు. నమ్మిన వాళ్ళందరూ బెనిఫిట్ అయ్యారు, నమ్మని వాళ్ళు మళ్ళీ కొంచెం నష్టపోయారు. అది వేరే విషయం. చరిత్రలో అందరూ నమ్మలేరు. అదే మరి హైదరాబాద్ని డెవలప్ చేస్తామంటే నేను చెప్పా ఏం జరగబోతుందో హైదరాబాద్లో అని. తెలివైన వాళ్ళు, ముందుండేవాళ్ళు పెట్టుబడులు, అది కూడా చెప్పాను. మీరు కూడా భూమి అమ్మద్దండి అని కూడా చెప్పేవాడిని. ఇప్పుడు అమ్మేస్తే మళ్ళీ విలువ పెరుగుతుంది, అప్పుడు బాధపడతారు, ఏదో అవసరం కొద్దికే ఇచ్చేయమని చెప్పాను. ఈరోజు హైదరాబాద్ వల్ల తెలంగాణ రాష్ట్రానికి దేశంలో నెంబర్ 1 పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చిందంటే ఆ రోజు నేను వేసిన ఫౌండేషనే దానికి కారణం. నేను ఎవ్రీడే మీకు చెప్పేవాడిని. ఫస్ట్ డేస్లో బిగినింగ్లో మీరంతా కూడా ఉద్యోగాలు చేస్తూ ఉంటే అప్పుడంతా కూడా పెద్ద ఉద్యోగాలు లేవు, మీరు గుర్తుపెట్టుకోవాలి. అప్పుడంతా కూడా జాబ్ వర్క్. అమెరికాలో డాక్టర్లు డే టైం పనిచేస్తారు, ఆ స్క్రిప్ట్లంతా ఇండియాకి పంపిస్తారు, అవన్నీ టైప్ చేసి మళ్ళీ అప్డేట్ చేస్తే మార్నింగ్ డాక్టర్ వస్తారని అది చూసుకొని నెక్స్ట్ ముందుకు పోతాడు. అది బిగినింగ్లో మనం చేసింది. కొన్నిసార్లు ఆ పనులు కూడా మన వాళ్లకు ఆ ప్రొనౌన్సియేషన్ తెలియకుండా ఇబ్బంది పడితే లండన్ నుంచి ఇంగ్లీష్ లెక్చరర్ని తీసుకొచ్చి మీకు అప్పట్లోనే ట్రైనింగ్ ఇప్పించా. అంటే ఇంగ్లీష్ కొంతమంది ఆ ప్రొనౌన్సియేషన్లో ఇబ్బంది పడుతున్నారని అక్కడి నుంచి ప్రారంభించాం. నేను ఎవ్రీడే చెప్పేవాడిని, మీరు ఉద్యోగం చేయడం కాదు, మీరు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి, జాబ్ సీకర్ కాదు జాబ్ ప్రొవైడర్గా తయారు కావాలని ఎప్పుడు చెప్పేవాడిని. అంటే ఆంటర్ప్రెన్యూర్స్ కావాలని నేను చెప్పడమే కాదు, ఒక 40-50 మంది ఆంటర్ప్రెన్యూర్స్ని నాతో తీసుకెళ్ళి ప్రపంచం మొత్తం వాళ్ళకు చూపించి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు పెట్టేవాడిని. ఆ దేశంలో ఉండే ఆంటర్ప్రెన్యూర్స్ని పిలిపించి వీళ్లకు వాళ్ళకు నెట్వర్క్ చేసి ఎంఓయూలు కానీ లేకపోతే అనేక విధాలుగా అనుసంధానం చేస్తే ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, 2nd జనరేషన్ ఆంటర్ప్రెన్యూర్స్, దానికి చిరునామా తెలుగు రాష్ట్రాలంటే ఆ రోజు చేసిన ఫౌండేషనే. ఇప్పుడే మా ఆడబిడ్డ చెప్తా ఉంది, ఆ రోజు చదువుకోవాలంటే ఆడపిల్లలు చదివించేవాళ్ళు కాదు తల్లిదండ్రులు. నేను ఎవ్రీడే సవాలుగా తీసుకొని చెప్పేవాడిని, మగపిల్లవాడైనా ఆడపిల్లైనా బాగా చదివించండి, మీకు ఇది ఒక పెద్ద ఆస్తి, వివక్షత చూపించద్దని ఎవ్రీడే చెప్పేవాడిని. చెప్పడం కాదు, నేను ఒక పాలసీ తీసుకొచ్చాను. కాలేజ్ సీట్లలో ఉద్యోగాల్లో 33% ఆడబిడ్డలకు రిజర్వేషన్లు పెట్టాను. మొత్తం అప్పుడు పెడితే చాలామంది నన్ను అడిగారు, 33% పెట్టారు. ఇప్పుడు వాళ్ళు 60% వస్తారు, మెరిట్లో కూడా కొన్ని వస్తాయి. మీకు 40 వస్తాయి మగవాళ్ళంటే బ్యాక్లాగ్ ఉందిలే, అదన్నీ ఫిలప్ కావాలి, ఆ తర్వాత చూద్దాం మీ కథ అని చెప్పి చేశాను. అదే మాదిరిగా రాత్రుల్లో కూడా ఆడబిడ్డలు పనిచేయగలుగుతారని నిరూపించి ఐటీ దీనికి 24/7 కింద పెట్టి ప్రత్యేకంగా సెక్యూరిటీ కూడా పెట్టి మీకు పని చేయించాం. ఇప్పుడు ఏ ఐటీ కంపెనీకి పోయినా నేను అప్పుడప్పుడు కంపేర్ చేస్తూ ఉంటాను, మీలో కూడా ఉంటారు. అదేమ్మా, ఇప్పుడు మీరు చూస్తే అప్పుడప్పుడు నేను అడుగుతూ ఉంటాను, భర్త భార్య ఇద్దరు ఐటీ ప్రొఫెషనల్స్ ఉంటారు, ఎవరికి ఆదాయం ఎక్కువ వస్తుందంటే ఏమంటారు? మగవాళ్ళు ఏమంటారు? గెస్. అని కూడా కాదు, మన ఆడవాళ్ళని మనం సరిగా అంచనా వేయలేదు. కానీ దర్ ఇస్ ఎ థియరీ, రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్. గో అండ్ ఆస్క్ యువర్ చాట్ జీపీటీ. లేడీస్ ఆర్ మోర్ ఇంటెలిజెంట్ దెన్ మెన్. ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. మనం నమ్మినా నమ్మకపోయినా అది వాస్తవం. అందుకే ఇవన్నీ నేను ప్రమోట్ చేసినప్పుడు నాకు అనిపించింది చాలా, ఇప్పుడు
ఎక్కడికి పోయినా కూడా ఇంకొక ఇది కూడా ఉంది, మీకు గుర్తుపెట్టుకోవాలి. మీరు కూడా ఫాలో కాలేదనుకుంటున్నాను నేను, అయితే ప్రమాదం. డబ్బులు వచ్చాయి, ఇద్దరు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు, డబుల్ ఇన్కమ్, నో కిడ్స్, లెట్ us ఎంజాయ్. అందుకే ఇప్పుడు యూరోపే కాదు, అన్ని దేశాల్లో కూడా పాపులేషన్ ప్రాబ్లం వచ్చింది, ఏజింగ్ ప్రాబ్లం వచ్చింది. కెన్ యూ బిలీవ్? జపాన్ లాంటి దేశం ఇండియా నుంచి మ్యాన్ పవర్ పంపించమని ఫస్ట్ టైం అడుగుతున్నారు. జర్మనీ లాంటి దేశంలో ఇండియన్స్ని యాక్సెప్ట్ చేసి కొంతమంది మనుషులు కావాలని అడిగే పరిస్థితికి వచ్చారు. అంటే ఏదైతే సరైన సమయంలో నిర్ణయం చేయలేకపోయారో దానివల్ల ఆ దేశాలు ఈరోజు మీరు చూస్తే సంపద సృష్టించారు, టెక్నాలజీ ఉంది, అగ్రదేశాలు. మనుషులు లేకపోతే ఎవరికోసం దీనికి ఎవరు ఎంజాయ్ చేస్తారు? దట్ ఈస్ ది స్టేజ్ టుడే. ఇండియా ఈజ్ వెరీ ఫార్చునేట్. 2047కి ఇండియా, నాకు ఏం అనుమానం లేదు, ప్రపంచంలోనే నెంబర్ 1 కానీ నెంబర్ 2 కానీ తయారవుతున్నాం. ఒకప్పుడు నేను ఎక్కడికి పోయినా జూయిష్ అని చెప్పేవాళ్ళని. జూయిష్ ఉన్నారు, ఈ ఊర్లో ఒకరు ఉంటారు, లేకపోతే ఇద్దరు ఉంటారు, ఊరంతా వాళ్లే కంట్రోల్ చేస్తూ ఉంటారు. దానికి కారణం రాజకీయ విరాళాలు ఇస్తారు, లేకుంటే చారిటీ చేస్తారు, అందువల్ల వాళ్ళకి మంచి పేరుంది. మీరు ఎప్పుడైనా ఒక రోజున వాళ్ళని క్రాస్ చేయాలని చెప్పేవాడిని. ఇప్పుడు ఐఎమ్ ప్రౌడ్ టు సే ప్రపంచం మొత్తం పర్ క్యాపిటల్ ఇన్కంలో జూయిష్ కంటే ఎక్కువ ఇండియన్స్కి వస్తూ ఉంది. అందులో తెలుగు వాళ్ళు అగ్రస్థానంలో ఉన్నారు. ఇంకా వెల్త్ క్రియేషన్లో ఇంకా ముందుకు పోవాలి, అది కూడా అవుతాం, నాకేం డౌట్ లేదు దాంట్లో. ఎందుకంటే జూయిష్ పాపులేషన్ అంతా 1,20,00,000, ఇండియా పాపులేషన్ 145 కోట్లు ఇప్పటికి, తెలుగు వాళ్ళ పాపులేషన్ 10 కోట్లు. తెలుగు వాళ్ళు ఒక 3-4 కోట్లు ప్రపంచం అంతా వెళ్ళిపోతే ఒక 2 కోట్లు ఇంకా మీరు ప్రపంచాన్ని అంతా మీరే దున్నేస్తారు, నాకేం అనుమానం లేదు. ఇప్పుడే అంటున్నాడు రామ్మోహన్ నాయుడు, మీరు తిరిగి వచ్చేయండి అని. అదే మరి లోకేష్ గారు అన్నారు, మీరు వచ్చేసి డెవలప్ చేయాలని. నేను రమ్మనడం లేదు మిమ్మల్ని ఇక్కడే ఉండమంటున్నా, ఇంకా ఎక్స్పాండ్ కావాలని కోరుకుంటున్నా. నా విజన్కు వాళ్ళ విజన్కు అదే వ్యత్యాసం. నేను అనేది ఏంటంటే గ్లోబల్ లీడర్స్ కావాలనుకున్నా. ముందు గ్లోబల్ సిటిజన్స్, గ్లోబల్ లీడర్స్. డిస్టెన్స్ ఈజ్ నాట్ ది క్రైటీరియా. మీరు స్విట్జర్లాండ్లో కూర్చోండి, డెన్మార్క్లో కూర్చోండి, జర్మనీలో కూర్చోండి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయాలంటే ఫోన్ తీసుకుంటే పని అయిపోతుంది. అది ఈరోజు మన పరిస్థితి. అందుకే నేను ఇచ్చిన పిలుపు ఏంటంటే తెలుగు వాళ్ళందరూ ప్రపంచం అంతా ఉండాలి. కర్మభూమికి మీరు సహకరించాలి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మీరు ఎక్కడున్నారో అది కర్మభూమి. అవకాశాలు ఇచ్చింది మీకు. ఇచ్చినప్పుడు ఇక్కడ కర్మభూమికి మీరు పట్టించుకోకపోతే మీ మీద అసూయ వస్తుంది, అది కరెక్ట్ కాదు. అదే సమయంలో మీకు అవకాశాలు ఇవ్వడానికి మీకు అవకాశం కల్పించింది జన్మభూమి, మీ స్వగ్రామం. రెండు కూడా బ్యాలెన్స్ చేయాలని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. చేస్తారని చెప్పి కూడా నేను ఆశిస్తున్నా. ఇది ఒక పద్ధతి ప్రకారం మనం పెట్టుకోగలిగితే ఏదైనా సాధ్యం. ఇక్కడ ఈరోజు నేను మాట్లాడినప్పుడు చూశాను, ఇక్కడ ఉండే వాళ్ళల్లో ఎంతమంది ఆంటర్‌ప్రెన్యూర్స్గా ఉన్నారో చేతులు పైకెత్తండి. ఆంటర్‌ప్రెన్యూర్స్, ఓకే. ఎంతమంది ప్రొఫెషనల్గా ఉద్యోగాలు చేస్తున్నారు చేతులు పైకెత్తండి. ఓకే. ఎంతమంది ఇంట్లో ఇద్దరుంటే భార్యాభర్త ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళు పైకెత్తండి.
వాస్తవమే, భార్యాభర్త ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు. నేను లోకేష్ గారు చెప్పినట్టు నేను ఒక రాజకీయాల్లో కూడా చాలా ఒక రెవల్యూషన్గా చేయాలని నా కోరిక. ఎవరైనా సరే ఏ ఫీల్డ్లో ఉన్నా రాణించాలంటే ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఉండాలి. అందుకే నేను ఆలోచించింది, రాజకీయాల ద్వారా డబ్బులు సంపాదిస్తే ఎప్పటికీ ఆ గౌరవం రాదు. కాబట్టి ఫ్యామిలీ ఎప్పుడు రాజకీయం పైన ఆధారపడకూడదని నేను వ్యాపారాలు చేయాలని బిగినింగ్లో నిర్ణయించి 1-2 ఫెయిల్ అయినా ఫైనల్గా హెరిటేజ్ పెట్టాం. ఈరోజు కుటుంబం గౌరవంగా బతికే పరిస్థితి వచ్చిందంటే అది ఆ రోజు ప్రారంభించిన హెరిటేజ్ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడు నేను రాజకీయం చేసేవాడిని, మా మిస్సెస్ ఆ కంపెనీ చూసుకునేది. ఇప్పుడు లోకేష్ గారు కూడా రాజకీయాల్లోకి వస్తే బ్రహ్మణి గారు పని చేసుకుంటున్నారు. కుటుంబానికి ఎలాంటి ఇబ్బందులు, ఇది అందరికీ రావాలనేది నా కోరిక. దాన్ని ఎప్పటికప్పుడు ప్రమోట్ చేసిన ఒకసారి ఆలోచించారు, కానీ అది కుదరలేదు. రాజకీయ పార్టీ కూడా ఒక కంపెనీ పెట్టి వచ్చే డబ్బులు రాజకీయాలకు ఖర్చు పెట్టాలని, అది వీలుగాల, అది లాస్ ఒప్పుకోలేదు, అందువల్ల చేయలేకపోయాను. ఇప్పుడు నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, నేను 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్ అని పెట్టుకున్నాను. నేను ఇక్కడుండే మీరందరూ కూడా ఉద్యోగాలు చేస్తూ ఓసారి టకామని ఉద్యోగం మానేసి ఆంటర్ప్రెన్యూర్ చేస్తే అది కానీ గిట్టుబాటు కాకపోతే మొత్తం దెబ్బతింటామని భయం కూడా ఉంటుంది. గ్రాడ్యువల్గా మీరు ఆలోచించుకోవాల్సింది, సంపద సృష్టించడం కష్టం కాదు, కేర్ఫుల్గా పనిచేస్తే ఏదైనా సాధ్యం. నేను ప్రపంచంలో ఒకటే చెప్తున్నా మీకు, 2047కి ప్రపంచంలో నెంబర్ 1 కమ్యూనిటీ ఎవరంటే, మోస్ట్ పవర్ఫుల్ కమ్యూనిటీ ఎవరంటే, దానికి చిరునామాగా మీరుండాల్సిన అవసరం ఉంది. అదే నా ఆలోచన, అదే నా విజన్, అదే నా సంకల్పం. నా సంకల్పం మనందరి సంకల్పం కావాలని, దానికి ఆమోదం చెప్పాల్సిందిగా మరొక్కసారి మీ అందరినీ కోరుకుంటున్నాను. ఒక వ్యవసాయం చేసే కుటుంబం నుంచి వచ్చాం. ఏమీ లేకుండా కూలి చేసుకునే కుటుంబాల నుంచి వచ్చాం. ఈరోజు ప్రపంచం ఎక్కడ పోయినా అక్కడ రాణించే పరిస్థితికి వచ్చాం. ఈ స్థాయి నుంచి ఇంకొక స్థాయికి పోవడం పెద్ద కష్టం కాదు. ఇది మీరు దృష్టిలో పెట్టుకోండి. అదే సమయంలో నేను దీని నెట్వర్కింగ్ కూడా, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మన వాళ్ళు చెప్పారు. నేను ఆ రోజు చూశాను, మీ బలం చూశాను. ఉక్రెయిన్ వార్ డిక్లేర్ చేశారు. డిక్లేర్ చేస్తే ఏం చేయాలని ఆలోచించాం. గవర్నమెంట్ పట్టించుకోవడం లేదు, కేంద్రం చేయాల్సిన పనులు చేస్తున్నారు. తెలుగు వాళ్ళు చాలా ఎంటర్ప్రైజింగ్ కమ్యూనిటీ, ఎక్కడ అవకాశాలు ఉన్నాయంటే అక్కడికి వచ్చేస్తారు. యుక్రెయిన్లో ఎంబీబీఎస్ సీట్లు చాలా కాస్ట్ ఎఫెక్టివ్, మెజారిటీ ఇక్కడికి వచ్చేసారు. ఒకరిని చూసి వచ్చేసారు. ఆ రోజు చూస్తే చాలా భయంకరమైన సిచ్యువేషన్. అప్పుడు నేను పిలిపించాను రవి, ఇక్కడ ఎన్ఆర్టీ రవి ఇక్కడే ఉన్నాడు. ఆయన్ని పిలిపించి అందరితో మాట్లాడి మా దగ్గరుండే నెంబర్లన్నీ తీసుకొని ఒక మెసేజ్ ఇచ్చాం. టోటల్ యూరోప్లో ఉండే వాళ్ళందరూ వచ్చి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని మన వాళ్ళందరినీ తిరిగి ఇండియాకు పంపించే వరకు పనిచేశారంటే అది తెలుగు జాతి స్ఫూర్తి, మీ కమిట్మెంట్. అది నేను ఒక పైలట్ ఒక మాట చెబితే బ్రహ్మాండంగా చేశారు. కానీ ఒకసారి మోటివేట్ చేస్తాం కానీ, ఇన్స్పిరేషన్ ఇస్తాం కానీ, చేసేవాళ్ళు కూడా ఉండాలి. అంటే మీకు ఒక సామాజిక స్పృహ కాకుండా మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చారో ఆ రూట్స్ మర్చిపోకుండా గుర్తుపెట్టుకున్నారంటే చాలామంది మర్చిపోతాం. మీలో కూడా ఒకరిద్దరు ఉంటారు, నాకేంటి, నాకేమొచ్చింది, ఎవరేం చేశారు, నేనే పైకి వచ్చాను అనుకుంటారు. కానీ నేను ఆ రోజు ఇంజనీరింగ్ కాలేజీలే ప్రారంభించకూడదు అనుకొని ఉంటాను అనుకోండి, ఏమయ్యేది? అవునా కాదా? దట్ ఈస్ ది విజన్ ఐ హ్యావ్ గివన్.
దానికి నేను మీ ఫైల్స్ మోసకపోయాను. మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒక్కొక్క ఇంజనీరింగ్ కాలేజ్ ఫైల్ తీసుకొని, ఒక మెడికల్ కాలేజ్ ఫైల్ తీసుకొని, నాకేం అవసరం లేదు ఢిల్లీలో. వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళకు భోజనం పెట్టి డిన్నర్లు ఇచ్చి అడుక్కొని మీరు మాకు ఇవ్వండి ఇవి అని చెప్పాను. ఎందుకంటే ఫ్యూచర్ చూశాను కాబట్టి ఆ రోజు మీకు చేశాను ఇవన్నీ. రెండోది, మీరు చూస్తే ముఖ్యమంత్రులు అంటే పెత్తందారులుగా ఉంటాం. నేను బిల్ గేట్స్ని కలవాలా. నేను ఫోన్ చేసి అడిగాను అంబాసిడర్ని, చీఫ్ మినిస్టర్ ఐ వాంట్ టు మీట్ హిమ్ అని. ఆయన ఎవరిని కలవడం లేదండి, మిమ్మల్ని కూడా కలవడు, రాజకీయ నాయకులతో నాకేం పని లేదంటున్నాడు అన్నారు. లేదు నాకు పని ఉంది ఆయనతో, ఒక 10 నిమిషాలు ఇమ్మనండి అన్నా. సరే అవసరమైతే మీరు రండి, కాక్టైల్ పార్టీ ఉంది అందులో జాయిన్ కామన్నారు. నేను వచ్చి కాక్టైల్ పార్టీకి వచ్చి నెక్స్ట్ డే పేపర్లో హెడ్లైన్స్ వేసి ఈయన కూడా పార్టీలో చేరిపోయాడని. కరెక్ట్ కాదండి, ఓన్లీ 5-10 మినిట్స్ కావాలని చెప్పి అడిగాను, ఇచ్చాడు. దానికి 3 రోజులు ప్రిపేర్ అయ్యాను. ప్రిపేర్ అయ్యి విజన్ డాక్యుమెంట్ విజన్ చేసి ఒకటే మాట చెప్పాను నేను ఆయనకి. నా దగ్గర కూర్చున్నాడు ఇదే మరిగా. 5 మినిట్స్ అన్నారు. నేను స్టార్ట్ చేస్తే ఆయన ఇంకేమీ అబ్జెక్షన్ చేయలేదు. 45 మినిట్స్ వీ స్పెంట్. అప్పుడు నేను విజన్ ఇచ్చాను, వాట్ ఈజ్ ఇండియా, వాట్ ఈజ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ఇండియా ఇన్ టెక్నాలజీ అని. ఈ ఎంటైర్ అగ్రీడ్ విత్ మీ. నేనేం చేయాలి మీకు అన్నాడు. మీరు ఏమీ చేయక్కర్లేదు, మీ మైక్రోసాఫ్ట్ కంపెనీ హైదరాబాద్లో పెట్టమని అడిగా ఆ రోజు. అప్పట్లో ఎవరు అడగరు, ఓన్లీ సియాటల్లో ఉంది. ఎందుకంటే మైక్రోసాఫ్ట్ వస్తే ప్రపంచం అంతా అనుకుంటారు హైదరాబాద్లో ఏమి లేకపోతే వచ్చాడు మైక్రోసాఫ్ట్ పెట్టాడని చెప్పి. అన్ని కంపెనీలు వస్తాయి. ఫ్లాగ్షిప్ కంపెనీ చెప్పి ప్రయత్నం చేశాను, జయప్రదమయ్యాను. ఈరోజు గర్వంగా చెప్తున్నా, ఆ మైక్రోసాఫ్ట్ హైదరాబాద్కు వచ్చింది కాబట్టి తెలుగు బిడ్డ నాదెళ్ల సత్య సీఈఓగా తయారయ్యాడు ఆ కంపెనీకి. దట్ ఈస్ ది ఎలివేషన్, దట్ ఈస్ ది స్పిరిట్. ఇది ఒక్కొక్కరికి కోరికలు పుడతా ఉంటాయి. నేను ఇంజనీరింగ్ కాలేజీలు కడితే ఎవ్రీ రెవెన్యూ డివిజన్లో ఆ ఇంజనీరింగ్ కాలేజ్ బిల్డింగ్ బిగ్గెస్ట్ బిల్డింగ్ అది. అది చూసి నేను కూడా ఈ కాలేజీలో చదువుకోవాలని చదువుకున్న వాడి మీలో కూడా చాలామంది ఉంటారు. అలాంటి స్ఫూర్తిదాయకమైన కాలేజీలు మనం కట్టాము, అన్ని లాభాలు వచ్చాయి. ఇప్పుడు నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఇక్కడి నుంచి నెక్స్ట్ స్టెప్కు మనం వెళ్దాం. ఇప్పుడే లోకేష్ గారు చెప్పినట్టు ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ ఆంధ్రప్రదేశ్, సీతా శర్మను ఒక అమ్మాయిని తీసుకొచ్చి సీఈఓగా పెట్టారు. స్ట్రెంగ్తన్ చేస్తాం. ఎన్ఆర్టీ రవి కూడా ఇక్కడే ఉన్నాడు. ఒక్కొక్క దేశంలో ఒక ఎన్ఆర్టీ మొత్తం కూడా మీరు మొబిలైజ్ చేసి లీడర్స్గా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ వాళ్ళు ఎన్ఆర్ఐలో ఉంటారు. ఎన్ఆర్టీలో కూడా మీరు ఉండి ఎన్ఆర్టీని బలపరిస్తే గవర్నమెంట్ పరంగా వచ్చినప్పుడు, ఇప్పుడు నేను కూడా ఒక పక్క ముఖ్యమంత్రిని, ఒక పక్క పార్టీ అధ్యక్షుడిని, ఈ 2 బాధ్యతలు నిర్వహించినప్పుడు దట్ ఈజ్ పొలిటికల్ గవర్నెన్స్. పొలిటికల్ మ్యాండేట్ తీసుకున్నాను, ముఖ్యమంత్రి అయ్యాను. పార్టీ అధ్యక్షుడిగా నేను హామీలు ఇచ్చాను, అవి నెరవేరుస్తాను. పార్టీ కార్యకర్తలు మీరందరూ కూడా పార్టీకి సపోర్ట్ చేసిన వాళ్ళే. మీ రుణం తీర్చుకోవాలి. తగిన విధంగా ప్రతి ఒక్క రుణం తీర్చుకోవడానికి నేను అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాను. అది వచ్చినప్పుడు ఎన్ఆర్టీ ఉంటుంది, ఎన్ఆర్ఐ ఉంటుంది. మూడోది, ఈ 2 చేసిన తర్వాత ఏ విధంగా మిమ్మల్ని ప్రమోట్ చేయాలని ప్లానింగ్ చేయాలి, ఎంపవర్ చేయడానికి. ఎప్పుడు కూడా నిరంతరం ఒక పని జరిగిందంటే ఆ పని చూసుకొని మీరు ఆనందపడిపోతే మీరు అక్కడే ఉంటారు. తూతూగా అంటే ఇన్ ది సెన్స్, ఒక అవకాశం వచ్చింది ఉపయోగించుకున్నారు, అక్కడికే సాటిస్ఫై అయితే కరెక్ట్ కాదు. అట్లా కాకుండా మనం పవర్ఫుల్ కమ్యూనిటీ, పవర్ఫుల్ వ్యక్తులు కావాలంటే నిరంతరం ఆలోచించాలి, శ్రమ చేయాలి. నేను అందుకే రాత్రి కూడా ఒక అర్ధగంట నాకు టైం దొరికితే రామ్మోహన్ నాయుడు కూడా గట్టిగా చెప్పాను, నేను చెప్పాలని చెప్పా. ఫ్లైట్లో వచ్చాడు. ఫ్లైట్లో వస్తే 1 గంట చెప్పాను ఏమేం చేయాలి, ఎట్లా చేయాలి. మీకు యంగ్స్టర్స్, మీకు అవకాశం వచ్చింది. అతి చిన్న వయసులో నువ్వు కేంద్ర మంత్రి అయ్యావంటే అది ఒక అవకాశం.
అవకాశం వచ్చింది. ఈరోజు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని ప్రజలకు శాశ్వతంగా మెరుగైన సేవలు చేయడానికి మీరు ప్లాన్ చేయాలి. అదే మాదిరిగా ఈసారి గెలిచాం, మనం మళ్ళా పర్వాలేదనుకుంటే కుదరదు. ఎట్టి పరిస్థితిలో ప్రతి ఎన్నికల్లో మనం గెలిస్తే ఆ రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకుపోయేదానికి అవకాశం ఉంటుంది. అది కూడా చేయాలని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాను. మర్చిపోవద్దని ప్రజలు మీరు ఒక మోడల్ తయారు చేయండి. ఇప్పుడు కేంద్రంలో చూశారు మీరు, నరేంద్ర మోడీ గారు 3వసారి గెలిచారు, గుజరాత్ 5వసారి గెలిచారు, హర్యానా 3వసారి గెలిచారు. మనం 2004లో గెలుచుంటే తెలుగు జాతి ఎక్కడికో ఎల్లుండదు ఒకసారి ఊహించుకోండి మీరు. 10 ఏళ్ళు గ్యాప్. కానీ ఒక అదృష్టం ఏంటంటే వచ్చిన పాలకులు ఆ రోజు హైటెక్ సిటీ ఎవరు కూల్చలా. కూల్చుంటే అడిగి ఆగిపోయేది మొత్తం, ఎవడు చేయలే. కానీ మొన్న వచ్చినప్పుడు మీరు చూస్తే అమరావతి పోయింది, పోలవరం పోయింది, అన్నీ పోయినాయి. అంటే ప్రజావేదికతో ప్రారంభమై మొత్తం పోయే పరిస్థితికి వచ్చింది. సో ఇక్కడ నేను అనేది ఏంటంటే ఇవన్నీ వచ్చినప్పుడు మనం అందరం కలిసి ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకుపోవాలనో సమిష్టిగా మనం ఆలోచించుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మన వాళ్ళు సిఎక్స్ఓ క్లబ్ ఒకటి క్రియేట్ చేసి తద్వారా ఉపాధి ఏ విధంగా క్రియేట్ చేయాలో చేద్దామన్నారు. చాలా సంతోషం, మనస్ఫూర్తిగా మీకు అభినందనలు. మీకు బలం పెరగాలంటే, మీ శక్తి పెరగాలంటే మీరు ఒక్కరుంటే చాలదు, ఇంకా సఫిషియెంట్ నెంబర్ ఉండాలి. కనీసం అప్పుడు తెలుగు కల్చర్ని కాపాడుకుంటారు, మన పిల్లలు కూడా తెలుగులో మాట్లాడుకుంటారు. లేకుంటే మీ తర్వాత మీ పిల్లలు కూడా మర్చిపోయే పరిస్థితికి వస్తారు. దానికి మీరు దోహదం చేయాల్సిన అవసరం ఉంది. నేను దీన్ని చాలా సిస్టమేటిక్గా ఆలోచిస్తాను. 2 విషయాలు ఆలోచించుకొని మీరు వర్కౌట్ చేయండి. నవేడేస్ మీరు వచ్చి ఫిజికల్గా పనిచేస్తున్నారు, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ వచ్చేసింది. నాకు ఎప్పుడు పని కావాలంటే అప్పుడు పని చేయించుకుంటా, నాకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు పని చేస్తా. ఫిజికల్ వర్చువల్ రియాలిటీ. ఫిజికల్గా అవసరమైతే తప్పకుండా డ్రైవర్ 1 అవర్ 2 అవర్స్ 3 అవర్స్ డ్రైవింగ్ చేయాలి. ఇప్పుడు బార్బర్ ఉంటాడు, సెలూన్కి పోవాలి, 1 అవర్ 2 అవర్స్ పని ఉంటుంది. 50% ఆఫ్ ది వర్క్స్ ఒక్కొక్కసారి ఆన్లైన్లో అయిపోతాయి. ఇలాంటివి ఉన్నప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే మీరు కూడా కోఆపరేట్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఇంటి దగ్గర కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలు ఎక్కడుంటాయో ప్రపంచంలో మొత్తం తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ని ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ హబ్గా తయారు చేయాలని నా కోరిక. చాలామంది ఉమెన్ ఉన్నారు, చదువుకున్నారు, ఇంట్లో చిన్న చిన్న పనులు ఉంటాయి, పిల్లల్ని చూసుకుంటారు, వంట చేసుకుంటారు. కానీ ఒక 5-6 గంటల టైం ఉంటుంది. ఆ 5-6 గంటలు కానీ పనిచేస్తే 40,000-50,000 రూపాయలు మినిమం ఆ తెలివితేటలను బట్టి డబ్బులు వస్తాయి. అదే మరి కోవర్కింగ్ స్పేస్ కానీ, ఇంకొక పక్కన జీసీసీ కానీ, ఇలాంటివన్నీ కూడా నాలెడ్జ్ ఎకానమీలో తీసుకుపోవాలనుకుంటున్నాను. ఇన్వెస్ట్మెంట్ ఒక పక్కన, ఇంకొక పక్కన మీరందరూ కానీ ఎక్కడికక్కడ వర్కౌట్ చేస్తే ఇక్కడ కంపెనీస్కి అవసరమైతే మ్యాన్ పవర్ని ఫిజికల్గా కానీ వర్చువల్గా కానీ రిక్రూట్ చేసి మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. రెండోది, అందరూ కూడా ప్రతి ఒక్క ఇంటికి ఒకరు లేకుంటే ఇంట్లో ఉండాలందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడాప్ట్ చేసుకోవాలి. ఒకప్పుడు ఐటీ మాట్లాడాను, ఇప్పుడు మీరు ఏ డెసిషన్ తీసుకోవాలన్నా ఇమ్మీడియట్గా అడగండి చాట్ జీపీటీని, క్వశ్చన్స్ అడగండి, ఇట్ విల్ ఆన్సర్. అల్టిమేట్గా మీ మైండ్ కూడా స్టిమ్యులేట్ అవుతుంది. ఇప్పుడు ఎవరైనా సరే డెసిషన్ తీసుకునే మునుపు 10 మందితో మాట్లాడిన వాళ్ళు కరెక్ట్ డెసిషన్ తీసుకుంటారు, ఎవరితో మాట్లాడకపోతే తప్పుడు డెసిషన్ తీసుకుంటారు. ఇప్పుడు ఆ పని 10 మందితో మాట్లాడలేని వాళ్ళందరూ చాట్ జీపీటీతో మాట్లాడితే లేకుంటే ఏఐతో మాట్లాడితే వస్తుంది. నేను కూడా ఆలోచిస్తున్నా, వీలైతే ఏఐ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఎట్లా చేయగలదని తెలియదు, వాళ్ళకి లంసమ్ డబ్బులు పే చేసేసి
అది ఓపెన్ పెట్టేసి అందరూ కూడా అడాప్ట్ చేసుకోవడానికి అక్కడి నుంచి వర్క్ చేయడానికి వీలైతే పెడదామని కూడా ఆలోచిస్తున్నాను. అంటే ఏఐ అనేది ఆ ప్లాట్ఫామ్స్ అన్ని అందరికీ యాజ్ ఆన్ టుడే ఓపెన్ ఉన్నాయి, కొన్ని పేమెంట్స్ ఉన్నాయి. ఆ పేమెంట్సే గవర్నమెంట్లో కట్టేస్తే వాళ్ళ ప్లాట్ఫామ్ మనకి సోర్స్ మనకిస్తే మనం డెవలప్ చేయొచ్చని చూద్దాం అనుకుంటున్నాం. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకొని ఏ విధంగా చేయాలో మీరు చేయాల్సి నేను కోరుతున్నాను. ఇంకొక పక్కన ఈరోజు నేను ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేశాను. ఆ విజన్ డాక్యుమెంట్ గురించి ఎక్కువ నేను మాట్లాడిన, ఎందుకంటే మళ్ళీ టైం లేదు కాబట్టి ఫొటోస్ కూడా కావాలి మీకు. మళ్ళీ మాకు అక్కడ ఫంక్షన్ కూడా ఉంది, దానికి ఎక్కువ టైం ఇస్తున్నాం. 2047కి స్పష్టమైన గైడ్ లైన్స్ ఇచ్చాను. ఒక 10 ప్రిన్సిపల్స్ పెట్టాను. జీరో పావర్టీ, అదే మరిగా ఉద్యోగాల కల్పన, అదే మరిగా పాపులేషన్ మేనేజ్మెంట్, స్కిల్ డెవలప్మెంట్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, ఇంకో పక్క వాటర్. అందుకే ఇప్పుడు కొత్తగా మీరు చూస్తే గోదావరి నుంచి బనకచెర్లకు నీళ్లు తీసుకుపోవాలనుకుంటున్నా. అది వస్తే పెద్ద గేమ్ చేంజర్గా అవుతుంది. అది కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఇంకో పక్క వ్యవసాయం పైన ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాం. గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్ హబ్గా తయారు చేయాలనుకుంటున్నాం. పవర్లో మీరు ఊహించని పరిణామాలు వస్తున్నాయి. ఈరోజు మీరు చూస్తే ఇంటిపైనే కరెంటు తయారు చేసుకునే పరిస్థితికి వచ్చాం. అదే మరిగా ఈరోజు విండ్ పవర్ వచ్చింది, అదే మరి పంప్డ్ ఎనర్జీ వచ్చింది, గ్రీన్ ఎనర్జీ వచ్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు ఒక గ్రీన్ హైడ్రోజన్ హబ్గా తయారయ్యేదానికి అవకాశాలు వచ్చాయి. దీనివల్ల కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. పోర్ట్లు ఉన్నాయి కాబట్టి మన దగ్గర నుంచి మనం ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితి కూడా వస్తుంది. దీనికి కూడా శ్రీకారం చుట్టి మనం ముందుకు పోతున్నాం. నేను మిమ్మల్ని అందరినీ ఇంకా ఎక్కువ టైం కాకుండా పాలసీలని తీసుకొచ్చాం, అన్నీ తీసుకొచ్చాం. ఏ విధంగా మిమ్మల్ని అందరినీ విన్ విన్ సిచ్యువేషన్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కూడా భాగస్వాములు చేయాలని నేను కూడా ఆలోచిస్తా. ఫస్ట్ మీరంతా ఎన్ఆర్టీలో మెంబర్స్గా తయారైతే ఒక డేటాబేస్ వస్తుంది. తెలుగు అసోసియేషన్స్ డిఫరెంట్గా ఉండొచ్చు, పర్వాలేదు. కానీ ఎక్కడున్నా మీరు పుట్టినటువంటి జన్మభూమి ఆంధ్రప్రదేశ్ కాబట్టి నేను ఇంకోటి కూడా చెప్తున్నాను. నేను ఆంధ్రప్రదేశ్ గురించే మాట్లాడడం లేదు, తెలుగు బిడ్డగా మాట్లాడుతున్నా. తెలుగు జాతి కోసం పనిచేస్తా. తెలుగు వారు ఎక్కడున్నా ప్రపంచంలో వాళ్ళందరూ కూడా ఒకటే అని దీంతో పోతున్నాం. మన తెలుగు జాతి బాగా అభివృద్ధి అయితే దేశం కూడా అభివృద్ధి అవుతుంది. మనం అందరం కూడా ఒక్కసారి ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నరేంద్ర మోడీ గారు ఒక డిటర్మినేషన్తో పనిచేస్తున్నాడు. ఈ దేశానికి ఏదో చేయాలని తపంతో పనిచేస్తున్నాడు. వికసిత్ భారత్ ఇచ్చారు, నేను స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ఇచ్చాను. వాళ్ళు వికసిత్ భారత్లో భారతదేశాన్ని నెంబర్ 1 చేయాలంటే నేను స్వర్ణ ఆంధ్రప్రదేశ్ దానికంటే అన్ని రాష్ట్రాల కంటే నెంబర్ 1 తెలుగు రాష్ట్రాలు ఉండాలి, ఆంధ్రప్రదేశ్ ఉండాలని దానికి ఒక విజన్ తయారు చేశాం. ఇప్పుడు ఇవన్నీ కూడా అమలు చేయాలంటే మీరు ఎక్కడున్నా మీరు కూడా సహకరించాలి. ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ అంతా కూడా మీ దగ్గర ఉంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎక్స్పోజ్ అయ్యారు. ఇక్కడ రాష్ట్రంలో జరిగే డెవలప్మెంట్ మీరు చూస్తున్నారు. డిఫరెంట్ కంట్రీస్లో ఉన్నప్పుడు డిఫరెంట్ కంట్రీస్లో ఉండే బెస్ట్ ప్రాక్టీసెస్ లేకుంటే నాలెడ్జ్ మీకు అందుబాటులో ఉంది. అది అధ్యయనం చేసుకొని ఎప్పటికప్పుడు మీరు కూడా నాకు ఆలోచనలు ఇస్తే ఆ ఆలోచనలు అందిపుచ్చుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఇంకొక పక్క మీకోసం కూడా నేను ఆలోచిస్తున్నాను. ఏం చేయాలని కూడా మీరు కూడా ఐడియాస్ ఇవ్వండి. అవి కూడా మీరు ఒకసారి చూస్తే ఏదైతే వ్యాపారాలు చేయాలంటే ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, మీరు మాట్లాడుకొని చేయడం ఒక ఎత్తు అయితే, ఒకవేళ అవసరమైతే ఒక కన్సల్టెంట్ పెట్టి అవకాశాలు తీసుకొని డిబేట్ డిస్కషన్ చేసి ఒకరికి ఒకరు అందుబాటులో ఉండే విధంగా సహకరించుకునే విధంగా మనం ముందుకు పోగలిగితే అది పెద్ద స్ట్రెంగ్త్ అవుతుంది. నేను ఉక్రెయిన్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, ఇలాంటి చాలా చేశాం. మనకందరికీ పెద్ద స్ట్రెంగ్త్ మనం కలిసి ఉంటే నోబడీ క్యాన్ డూ ఎనీథింగ్. మొన్న కూడా నేను గెలవడానికి కానీ జైల్లో ఉన్నప్పుడు అందరూ భయపడడానికి కారణం మీలో ఐకమత్యం, మీరు చూపించిన స్ఫూర్తి. ఆ విషయం నేను ఎప్పుడూ మర్చిపోలేను.
నేను నా ప్రయత్నాలన్నీ చేస్తాను. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఆలోచించాను, నేను నేరుగా దావోస్కి వెళ్ళిపోవచ్చు, అతని ఫ్లైట్లో నిద్ర లేదు, పోయి పడుకోవచ్చు. కానీ ఇక్కడుండే మీతో మాట్లాడాలి. మీరు ఎంతమంది ఆంట్రప్రెన్యూర్స్గా ఉన్నారు, ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు, నేను ఒక 10 నిమిషాలు మీతో మాట్లాడితే ఒక 10 మంది అయినా మారతారా అనే ఉద్దేశంతోనే ఈ మీటింగ్కి వచ్చాను. ఎందుకంటే ఇది రెగ్యులర్గా మనం ఇంటరాక్ట్ అవుతా ఉంటే, నేను చెప్పే ఆలోచనలు మీకు ఇస్తా ఉంటే, మీరు కూడా అవన్నీ కూడా ఆలోచించుకొని చేయగలిగితే ఆటోమేటిక్ రిజల్ట్స్ వస్తాయి. ఇంకా దీన్ని మోర్ స్ట్రక్చర్డ్గా చేద్దాం, ఆర్గనైజ్డ్గా చేద్దాం. ఆర్గనైజ్డ్గా చేసి అవసరమైతే వర్చువల్ కాన్ఫరెన్స్ తీసుకుంటాం. ఇంకొక పక్కన అవసరమైతే ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాలనుకుంటాం. గ్లోబల్ లీడర్స్ని ప్రమోట్ చేయడానికి ఇండియన్ లీడర్స్ని ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి ఎవరైతే ఆంట్రప్రెన్యూర్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరినీ ప్రమోట్ చేయాలని కూడా అనుకుంటున్నాను. అది కూడా సిఐతో మిగిలిన పెద్దవాళ్ళతో కూడా మాట్లాడుతున్నా. దానికి కూడా శ్రీకారం చుడదాం. ఫైనల్గా నేను ఎక్కడున్నా నా మనసు మీ మీదనే ఉంటుంది, తెలుగు జాతి మీదనే ఉంటుంది, తెలుగు వాళ్ళ కోసమే ఉంటుంది. నా ఆలోచనలన్నీ కూడా చిన్న చిన్న ఆలోచనలు ఉండవు, మెగా డ్రీమ్స్ ఉంటాయి. ఆ డ్రీమ్స్ కూడా మీ జీవితాల్లో మీరంతా కూడా ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళే విధంగా ఆలోచిస్తూ ఉంటాను. ఇవన్నీ మీరు ఉపయోగించుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, మీరు చూపించే ప్రేమకి రియల్గా నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. ఒక మామూలు వ్యక్తికి ఇంత అసాధారణమైన గౌరవం మీరు ఇస్తున్నారంటే నా జీవితాంతం మీకు రుణపడి ఉంటా. మీకోసం పనిచేస్తా, పనిచేయడమే కాదు మీ రుణం తీర్చుకుంటానని చెప్పి మరొకసారి అందరికీ తెలియజేసుకుంటూ, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. చాలా మీరు చూపించే ఆదరణకు నాకైతే నేను ఎంత చేసినా తక్కువే అవుతుంది. కానీ మిమ్మల్ని నేను ఎప్పటికీ మరిచిపోను. ప్రత్యేకంగా నేను చూస్తున్నా ఎన్ఆర్ఐస్లో ఉండే అభిమానం చూస్తే అక్కడ ఉండే వాళ్ళకంటే ఎన్ఆర్ఐస్లో ఇంకా ఎక్కువ అభిమానం ఉంది. ఆడ 24 గంటలు పనిచేసినా, మీరు ఎప్పుడో ఒకసారి చేసినా, ఒకసారి చేసిన పనికి వచ్చిన బెనిఫిట్ వల్ల మీరంతా ఆ అభిప్రాయం వచ్చింది. దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరొకసారి అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. వీడియో నచ్చితే నా జర్నలిస్ట్ టీవీ 369 యూట్యూబ్ ఛానల్ను షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ తోటి మిత్రులకు నా ఛానల్ యొక్క లింకును వాట్సాప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.